హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు నేను మీషోలో ఏమేమి పర్చేస్ చేశానో మీకు చూపించబోతున్నాను. సో ఇవి వచ్చేసి రీయూసబుల్ టిష్యూస్. నేనైతే ఇంతకు ముందు స్పాంజ్ వైప్స్ వాడేదాన్ని. అదంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకు, ఎందుకంటే ఆయిల్ పడిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటుంటే అది పాడైపోయేది. బట్ ఈ రీయూసబుల్ టిష్యూస్ అట్లా కాదనమాట. ఇన్ కేస్ ఆయిల్ పడినా సరే మనకి ఇదేమీ అంత పాడైపోదు. ఈచ్ సెట్లో మనకైతే 25 వైప్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే నేను ఒక కుర్తా తీసుకున్నాను. ఇది కుర్తా కమ్ నాకు ప్యాంట్ కూడా వచ్చింది. డిజైన్ బాగుంది, ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 284 రూపీస్ పడింది. నెక్స్ట్ అయితే డిష్ డ్రైయింగ్ మ్యాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 171 రూపీస్ పడింది. నాకైతే కాస్త వర్తే అనిపించింది. సో నెక్స్ట్ 2 బ్రష్ హోల్డర్స్ తీసుకున్నాను. ఇవైతే నాకు 90 రూపీస్ పడ్డది. వీటికి మనం మేక్స్ అవి కొట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ప్లాస్టర్ ఉంటుంది వెనకాల, అది అంటించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 8x8 ఫ్రేమ్లో నేను పూజపీట తీసుకున్నాను. ఇది వచ్చేసి 226 రూపీస్ పడ్డది. అలానే 360 డిగ్రీస్ సింక్ ట్యాప్ ఒకటి పర్చేస్ చేశాను. అది వచ్చేసి 171 రూపీస్. దీనికి 2 మోడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ స్టాండ్ తీసుకున్నాను. అస్తమాటు పిల్లో ల్యాప్ మీద పెట్టుకొని వర్క్ చేసుకోవడం కాస్త ఇబ్బంది అనిపించింది. సో అందుకని ఇది కూడా పర్చేస్ చేశాను. ఇది నాకు 281కి వచ్చింది. సో ప్రైజెస్ వచ్చేసి డే టు డే వేరియేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను పర్చేస్ చేసిన కుర్తా కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బ్లాగ్.